పవన్ కళ్యాణ్ బ్యాక్ టు షూటింగ్. సో, ఇప్పుడు ఈ మాట మాత్రం సోషల్ మీడియా మొత్తాన్నే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడెక్కడైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మాట విన్న తర్వాత. ఎందుకంటే ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత ఆయన కంప్లీట్‌గా రాజకీయాల పరంగానే ముందుకెళ్తున్నాడు. రాజకీయాల పరంగానే ముందుకెళ్తూ ప్రజల గురించి ఆలోచిస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందే దిశగా అయితే ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా డిప్యూటీ సీఎం బాధ్యతలే కాకుండా 6 ముఖ్యమైన శాఖకు సంబంధించిన బాధ్యతలు కూడా ఆయన మీద ఉన్నాయి కాబట్టి వాటి పరంగానే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజల క్షేమ సంతోషాలు దృష్టిలో పెట్టుకొని ఆయన అయితే ముందుకు సాగుతున్నాడు. సో అదే క్రమంలో అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పరిమితం అయిపోతాడు, ఇక సినిమా షూటింగ్స్ చేయడు, పవన్ కళ్యాణ్ సినిమాలు రావు అనే విధంగా కూడా చాలా మంది డౌట్ పడ్డారు. కానీ అవన్నీ కూడా రూమర్స్ మాత్రమే. వాటన్నిటికీ చెక్ పెట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. బ్యాక్ టు షూటింగ్ అనే విధంగా కూడా మనం ఇక్కడ 100% క్లారిటీతో చెప్పుకోవచ్చు. సో మరి ఎన్ని రోజుల పాటు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నాడంటే రాష్ట్రం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. ఇప్పుడైనా ఇంతకుముందు అయితే గాడి తప్పిపోయి రాష్ట్రం స్థితిగతులు మొత్తం కూడా నాశనం అయిపోయాయి. సో అలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. కాబట్టి గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక్కొక్క దాన్ని సరిచేస్తూ ముందుకెళ్తున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా. సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కూడా తన వంతు సహాయంగా డిప్యూటీ సీఎం బాధ్యతలు ఉన్నాయి తన మీద, అండ్ మిగతా ముఖ్యమైన 6 శాఖకు సంబంధించిన బాధ్యతలు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క దాన్ని కూడా సవ్యంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది. కాబట్టి ఆయన కంప్లీట్ గా ఇప్పుడు గెలిచిన వెంటనే ఇటు రాజకీయాలను వదిలేసి సినిమాల పరంగా వెళ్తే గెలిచాడు, ఆయన జీవితం ఆయన చూసుకుంటున్నాడు, సినిమాలు చూసుకుంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, అసలు గెలవడం ఎందుకు, ఇలాంటి రాజకీయాలకు రావడం ఎందుకు అని అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచిన తర్వాత కొంతమేరకు అభివృద్ధి చెందిన తర్వాత ఎప్పుడైతే మనకు 2-3 నెలలు అయితే రాష్ట్రం ఒక గాడిలో పడుతుంది. సో అప్పుడు నేను షూటింగ్స్ కి డేట్స్ ఇస్తాను, అప్పుడు సినిమాలు చేస్తాననే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గతంలో కూడా రీసెంట్ గా కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే ఆయన మళ్ళీ షూటింగ్స్ చేయడానికి కొంత అయితే నిర్మాతలతో షూటింగ్ జరిపి చాలా మంది నిర్మాతలు కూడా ఎట్లా అంటే కొంత మరకు ఇదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ ప్లేస్లో వేరే హీరోలు ఉన్నట్టే ఖచ్చితంగా వాళ్ళ సినిమాని క్యాన్సిల్ చేసుకోవడమో లేకపోతే తిరిగి డబ్బులు తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసేవారు. కాకపోతే ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన మీద ఆ నమ్మకం ఉంది, కాబట్టి ఆయన మీద అలాంటి ఒక మంచి ఒపీనియన్ ఉంది, కాబట్టి ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఓపికగా ఎదురు చూస్తున్నారు. సో రీసెంట్గానే నిర్మాతలు డైరెక్టర్లు అందరితో కూడా పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిందంట. సో మరి తొందరలోనే నేను మీకు అందరికి కూడా డేట్స్ ఇస్తాను, మీ షూటింగ్కి సంబంధించిన నా పార్టీకి సంబంధించిన అన్ని డేట్స్ కూడా మీకు ఫిక్స్ చేసుకోండి, ఏర్పాట్లు కూడా చేసుకోండి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ నిర్మాతలకు కూడా చెప్పడం జరిగిందంట. సో దాన్ని ముఖ్యంగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ అనే సినిమాకి సంబంధించి రవితేజ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఒక ఈవెంట్ లో కూడా చెప్పడం జరిగింది. సో తొందరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. పవన్ కళ్యాణ్ నాకు డేట్స్ కూడా ఇచ్చాడు. అక్టోబర్లో దాదాపు 2 వారాల సమయం అయితే నాకు ఇవ్వబోతున్నాడు. సో ఆ 2 వారాల్లోనే కంప్లీట్ గా సినిమాని పూర్తి చేస్తాననే విధంగా కూడా హరీష్ శంకర్ చెప్పడం జరిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి 20 నుంచి ఒక 15 నుంచి 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిందంట పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి. సో ఈ ఇచ్చిన అక్టోబర్లో ఇచ్చే 2 వారాల్లో కంప్లీట్ గా సినిమాని పూర్తి చేస్తాం. సో తొందరలోని సినిమా కూడా రాబోతుంది అనే విధంగా కూడా హరీష్ శంకర్ చెప్పడం జరిగింది. సో దాంతో పాటు ఓజీ కావచ్చు, లేకపోతే ఇంకా ఆయన చేతిలో ఉన్నటువంటి 2-3 ప్రాజెక్టులు కూడా ఈ సినిమా తర్వాత అంటే ప్రతి ఒక్కరు కూడా వెంటనే డేట్స్ ఇస్తాడంట. సో ఖచ్చితంగా వెంటనే సినిమాలన్నీ కూడా పూర్తి చేసుకొని తొందరలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కూడా మన ముందుకు రాబోతున్నాయి. సో మరి దీనికి సంబంధించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ న్యూస్ తెలిసిన తర్వాత.